డే 3 స్టేకేషన్ అనమాట. గ్రోవ్ హోటల్ అయితే ఉన్నాము ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో మేడు వడ అయితే ఉందన్నమాట. వావ్ కదా, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. నిన్ననేమో మార్నింగ్ పోహా ఉండే నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ఈరోజు మేడు వడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈరోజు ఎలా ఉండబోతుందో లెట్స్. వాఫిల్స్ విత్ ఫ్రూట్ అండ్ నట్ మెడిటేరియన్ ఆమ్లెట్ అనమాట, అండ్ ఓట్ మీల్ అయితే తీసుకున్నాము. ఈరోజు చాలా రిలాక్సింగ్ డే అనమాట. సో బయటికి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ పూల్ టైం, బీచ్ టైం అండ్ ఈవినింగ్ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో అవైతే అటెండ్ అవుదాం అనుకుంటున్నాము. జస్ట్ రిలాక్స్ అవుతున్నాం అనమాట, అంతే. మార్నింగ్ అంతా బీచ్లో, పూల్లో రిలాక్స్గా ఎంజాయ్ చేసి లంచ్ చేసి జస్ట్ రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో ఈవినింగ్ అయితే చిన్న చిన్న ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో నాతో పాటు మీరు కూడా ఈవెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మా రిలాక్సింగ్ డే వ్లాగ్. సో ఏమీ చేయలేదు, జస్ట్ రిలాక్స్ అయ్యామన్నమాట. బీచ్ టైం అండ్ ఈవినింగ్ బెల్లీ డ్యాన్స్ ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేసాము. అండ్ డిన్నర్ చేసి జస్ట్ రెస్ట్ తీసుకున్నాం అనమాట. రేపు మేము ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే రేపు ఒక నేచర్ రిలేటెడ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో నేచర్ రిలేటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.